హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎక్కడైనా నిరాశతో నైరాశ్యంలో ఓడిపోయిన పార్టీ ఏదైనా గొడవలు చేయొచ్చు, కానీ గెలిచిన పార్టీ ఈ విధమైనటువంటి రాష్ట్రంలో ఇలా బీభత్సం సృష్టించడం మాత్రం దేశంలో ఇది మొట్టమొదటిసారి అని చెప్పేసి విశ్లేషకులు, మేధావులు చెప్తా ఉన్నారు. అలాగే గెలిచిన పార్టీ హనీమూన్ పీరియడ్లో ఉండకుండా రాష్ట్ర ప్రజలపై ఈ కసి ఎందుకు తీర్చుకుంటారంటే దానికి పలు రకాల కారణాలు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కారణాలు కొంతమంది ఈవీఎంల ద్వారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి వారు ఇచ్చిన హామీల ద్వారా గెలవలేదు, అందువలన ప్రజల మీద కక్ష తీర్చుకుంటానని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్నారు. కొంతమంది ఏమో ఉన్న డబ్బులని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టి అమరావతిని ఏదో ప్రపంచ చరిత్రలో పెట్టాలి, అందుకని ఇవన్నీ హేమార్చాలి ప్రజలంటే ఈ దాడులు ఇవన్నీ చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు. అలా కాకుండా ఇంకో కొంతమంది రాష్ట్ర ప్రజలు అనేది ఏంటంటే తలకు మించిన హామీలన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన హామీలన్నీ పైసలు పంచుతూ ఉన్నారు, శ్రీలంక అయిపోతుంది అన్నారు. చివరిలో ఎలక్షన్లు వచ్చేటప్పటికి మేము జగన్మోహన్ రెడ్డిని మించి పథకాలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో అసెంబ్లీలో, శాసనమండలిలో మాకు భయం వేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రజల మదిలో నుంచి ఇవన్నీ తిప్పాలి అంటే ఇలా గొడవలు చేస్తే అప్పుడు ప్రజలందరూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ పథకాల గురించి మర్చిపోతారని చెప్పి కొంతమంది మేధావులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివన్నీ ఇంకా ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే చూసాం మనం, వినుకొండలో రషీద్ను నడి రోడ్డులో చంపేశారు. అలాంటి సంఘటనే వినుకొండలో ఇంకొకటి జరిగింది. వినుకొండలో నడి రోడ్డులో కిడ్నాప్ చేశారు. ఎవరు అందరూ చూస్తుండగానే ఆయనను వినుకొండలో ఒంటేరు నాగరాజు అని ఆయన అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర పనిచేసేవారంట. ఆయన ఎలక్షన్లు ఓడిపోయినారని తెలవగానే అక్కడ మాచర్ల నుంచి పారిపోయి వచ్చి వినుకొండలో తన బావమరిది ఇంటి దగ్గర తలదాచుకుంటూ ఎవరికి తెలియకుండా చిన్న కూరగాయలు పెట్టుకొని కూరగాయలు ఆటోలో అమ్ముకుంటూ ఉంటున్నారంట. అయితే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు, టీడీపీ పార్టీ సంబంధించిన గూండాలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారు ఈ విషయం తెలుసుకొని ఈరోజు ఆటోలో కూరగాయలు అమ్ముకుంటా ఉంటే ఒక్కసారిగా మొత్తం గ్యాంగ్ వచ్చి ఆయన మీద పడేసి తల్లి చెల్లి ఎంత బతిమలాడినప్పటికీ వినకుండా వారిని కొట్టి ఈడ్చిపడేసి వాళ్ళ బావమరిదిని కూడా కొట్టడంతో ఆయన భయపడి ఇటు దొరకకుండా పారిపోయారంట. ఆ తర్వాత ఈయనని కిడ్నాప్ చేస్తూ తీసుకొని బొలోరోలో తీసుకొని వెళ్ళిపోయారని ఆ పక్కన ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి పెట్టడంతో అది ఎమ్మడే వైరల్ అయిపోయింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేసేది ఏంటంటే ఒంటేరు నాగరాజుకు ఏదైనా సరే పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ వహించాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారు ఛేదించాము, పట్టుకున్నామని చెప్తున్నారు. సరే, ఛేదించినప్పటికీ అక్కడి ఎస్పీ డిఎస్పీ ఎవరో శ్రీనివాసరావు అని ఆయన ఈ కేసును చూస్తున్నారంట. కానీ లోపల అక్కడ కేసు గురించి ఏ విషయం కూడా బయటకు చెప్పే విధంగా చెప్పట్లేదు వాళ్ళు. మరి ఇంత సీక్రెట్గా చేస్తూ ఉన్నారు, దీనిని ఏదో చేయాలని చూస్తున్నారని చెప్పేసి ఆ విధంగా వారి మీద ఒంటేరు నాగరాజు గారి మీద దాడి చేసినట్టు వారి మీద ఎటువంటి కేసులు పెట్టకుండా వారిని తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ ఇప్పుడల్లా ఆగేటట్లేవు. ఒక విధమైనటువంటి కక్ష ప్రజల మీద పెట్టుకున్నట్టున్నారు. చూద్దాం మరి రాబోయే రోజులు ఎన్ని రోజులకు ఆగుతాయి, ఎప్పటిదాకా జరుగుతాయి, 2029 వరకు జరుగుతాయా, లేకపోతే 2025 వరకు జరుగుతాయా, 26 వరకు జరుగుతాయా, 27 వరకు జరుగుతాయా, 28 వరకు జరుగుతాయా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.